నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. అయితే ఎమ్మెల్సీ కవితగా పేరొందినటువంటి ఒక కల్వకుంట్ల కవిత ఏదైతే 10 ఏళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారినటువంటి ఒక పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా చేస్తూ జాగృతి, తెలంగాణ జాగృతి అంటూ కూడా ఒక సపరేట్ అయినటువంటి ఒక సంస్థను పెట్టి తను నడిపిస్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైలుకి వెళ్ళేసి వచ్చారు కల్వకుంట్ల కవిత గారు. గతంలో ఆంధ్ర గురించి విమర్శలు చేసినటువంటి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కవిత గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే దీని గురించి శ్రీలీల గారు ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూద్దాం. మరి అయితే శ్రీలీల గారు మనం చూస్తుంటే కల్వకుంట్ల కవిత గారు వాస్తవానికి చెప్పాలంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 150 కోట్ల స్కామ్లో తను తీహార్ జైలుకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు తను మాట్లాడుతున్న మాటలు ఆంధ్రాను విమర్శిస్తుంది. తన తండ్రి విమర్శించాడు, తన అన్నగారు అయినటువంటి ఒక కేటీఆర్ కూడా విమర్శించారు. సో విమర్శించిన ఇద్దరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అంటే గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏదైతే ఈ ప్రాంతం కాదు మీ ఆంధ్రాలో చూసుకోండి అని చెప్పి కేటీఆర్ గారు అన్న మాటలకి ఇప్పుడు వీళ్ళ పార్టీ తెలంగాణలో లేకుండా పోయిందని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర గురించి కావచ్చు, ఆంధ్ర ప్రజల గురించి కవిత గారు ఏం మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పాడు కదా, మనం ఆంధ్రలో తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది అది ఇక్కడ చూస్తే తను ఏం మాట్లాడుతుందంటే ఆంధ్ర బిర్యానీ గురించి కేసీఆర్ గారు చెప్పారు కదా మా నాన్నగారు, సో ఇప్పుడు ఆంధ్ర బిర్యానీ మనం ఏం తింటాంలే అని మాట్లాడుతుంది. వాస్తవానికి ఇక్కడ సెటిలర్లు ఉన్నారని చెప్పేసి అని మాట్లాడుతూ సెటిలర్ల నుంచే నిజంగా తెలంగాణ ఏదైతే జిహెచ్ఎంసీ అని ఉంటుందని అందరికీ తెలిసిందే. అటువంటిది మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుతూ ఏదైతే రెచ్చగొడుతున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ టీఆర్ఎస్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ టీఆర్ఎస్ ఎలా ఏర్పడింది, మరి ఈ టీఆర్ఎస్లో మరి కేసీఆర్ పాత్ర ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ ఆంధ్రోళ్ళు అంటూ విడగొట్టి వీళ్ళు ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఏ విధంగా సృష్టించారు అంటే ఈవిడ చెప్పేది మరి కేసీఆర్ ఎప్పుడో చెప్పాడు ఆంధ్రోళ్ళ బిర్యానీ గురించి అని. ఒక్క బిర్యానీ గురించే కాదు, అసలు వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళ భాష ఇక్కడ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు మాట్లాడుతున్న శైలి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటల కంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ అన్న మాట్లాడటమే కాదు చేతల్లో కూడా చూపించాడు, అందరినీ అరెస్ట్ చేశాడు. మేమందరం కూడా బాబు గారి కోసం పోరాడితే అందరినీ అరెస్ట్ చేయటమే కాకుండా లాఠీ చార్జ్ చేయించడమే కాకుండా ఎన్నో రకాలుగా చేసిన అతను మరి ఈ రోజున చూస్తే సొంత చెల్లెల్ని మరి లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చి జైలుకు పంపించి ఈ రోజున వీళ్ళు ఆ ఇంటి ఆడపిల్ల వచ్చి అన్న గురించి మరి తన తండ్రి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా అంటే చాలా, అంటే వీళ్ళు మాట్లాడే మాటలేంటి, చెప్పేవన్నీ కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఇద్దరు తోడు దొంగలు అనమాట. అతను చెప్తాడు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవేవో ఇంకేమో పనులు అన్నట్లుగా. ఇప్పుడు కవిత గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. అంటే ఈవిడ లిక్కర్ రుచి ముందు ఆంధ్ర బిర్యానీ ఏం సరిపోతుంది, మీరు ఏ విధంగా చేశారు, మరి తెలంగాణలో వీళ్ళు 10 సంవత్సరాలు ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ ఉండి మీకు ట్యాక్సులు కడితే మీ ప్రభుత్వం నడిచింది. మరి అదే ఆంధ్ర సెటిలర్స్ ఒక్కసారి విజృంభించి మరి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్లో మీ పాత్ర ఏంటనేది మీ నోటితో మీరే చెప్పిన సందర్భంలో మరి మీరు ఏ విధంగా భూస్థాపితమయ్యారు. సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఒక కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తన ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్లో గురైందనే లేఖలు మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినటువంటి ఒక సొంత చెల్లి అయినటువంటి షర్మిల గారికి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్లలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిది కావచ్చు, మిగతా బిఆర్ నాయుడు గారిది కావచ్చు, చాలామంది ఫోన్లు ట్యాపింగ్ అయిన సంగతి తెలిసిందే. సో ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి మరి పార్టీలు లేకుండా చేయాలనే ఆలోచన మనం చూస్తూ వస్తున్నాం. సో వీళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి ఒక రాజకీయాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి మనం చూస్తే ఇప్పుడు తెలంగాణలో 2028లో జరిగేటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో తెలంగాణలో ఉండేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఓడుతుంది? ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకే పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 2028లో ఏం జరగబోతుంది సార్వత్రిక ఎన్నికలు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఈవిడ మాట్లాడుతుంది వాళ్ళ తండ్రి గురించి మాట్లాడుతుంది, ఆయన ఆల్రెడీ చెప్పేశాడని. కానీ ఈవిడ మెళ్ళో ఉన్న ఈ కండువా చూస్తే మరి ఎక్కడా కూడా టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ కాదు, ఇది ఒక కొత్త పార్టీ పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది ఈవిడ.
అంటే ముఖ్యంగా మనకేం తెలుస్తుంది, అసలు కవిత ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అంటే ఈ రోజున వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లో పార్టీ అనేది ఉండకుండా లేకుండా అయిపోయే పరిస్థితి. మరి కొత్త పార్టీ పెట్టి మళ్ళీ కొత్త నాటకాలకి తెరలేపే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అంటే ఇక్కడికి కూటమి ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా. అంటే జనసేన కానివ్వండి, బీజేపీ, మరి అదేవిధంగా టీడీపీ, ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణలో వస్తుంది, వచ్చి తీరుతుంది. అది ఎవరు ఆపేది కాదు. వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్రాంతీయ విభేదాలు మళ్ళీ ఆంధ్రోళ్ళు గతంలో చాలా ఈ మధ్యకాలంలో మనం వినలేదు, ఆంధ్రోళ్ళు అనే మాట లేదు. ఇప్పుడు లేదు సెంటిమెంట్, అది అప్పట్లో వర్కౌట్ అయింది, పార్టీ వచ్చింది, సో 10 ఏళ్ళు ఉన్నారు. కానీ 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలకి, కుటుంబ రాజకీయాలకి పూర్తిగా వీళ్ళంతా అర్థం చేసుకుని పక్క పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ యొక్క ఫీలింగ్ని కావచ్చు, ఆ యొక్క భావోద్వేగాన్ని కావచ్చు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉన్నారా, లేదా అభివృద్ధిని కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అభివృద్ధి కోరుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళ ఫ్యామిలీ, ఏం చేశారంటే సొంత చెల్లెల్ని కూడా జైలుకు పంపించి ఆవిడ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి మరి ఎన్ని రకాలుగా ఎంతమందిని ఈ ఫోన్ ట్యాపింగ్లో మరి చూసాం, ఎన్ని రకాలుగా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం. మరి టీడీపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్స్ని వీళ్ళు అర్ధరాత్రి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయి వీళ్ళ పార్టీలోకి ఏ విధంగా తీసుకున్నారు. మరి ఇంతకంటే దౌర్జన్యం, దాష్టికం ఇంకేముంటుంది? కాబట్టి వీళ్ళిద్దరూ కూడా చేసిన పనులు, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, మళ్ళీ ఇదొక కొత్త నాటకానికి తెరలేపింది కవిత. ఈసారి వీళ్ళు మాట్లాడే మాటలు ఆంధ్రోళ్ళు, తెలంగాణని ఇంకా అవన్నీ ఆ రోజులు పోయినాయి, ఆ నాటకాలన్నీ కూడా జనాలకు తెలిసిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఈవిడ మాట్లాడే మాటలకి ప్రజలు చెప్పే సమాధానం ఏంటంటే నెక్స్ట్ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నాం, దట్స్ ఇట్, అంతవరకే, అదొక్కటే మాట్లాడగలుగుతారు. సో చూద్దామండి. ఖచ్చితంగా కవిత అనుకోని మాట్లాడిందో అనుకోకుండా మాట్లాడిందో తెలియదు, కానీ వాస్తవానికి తను ఆంధ్ర గురించి మాట్లాడినటువంటి తండ్రి కొడుకుల పరిస్థితి ఏమైంది? అంటే గతంలో ఈవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే అసలు లీడర్షిప్ పనికిరాడని, ఏదో అన్ఫార్చునేట్లీ అయిపోయాడు అట్లాగా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు. అంటే కొన్ని పదాలు ఎలా ఉంటున్నాయి, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎవరిని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి, లేకపోతే వాళ్ళ పార్టీని ఏదో ఉద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి ఖచ్చితంగా. సో 2028 కల్లా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదని చెప్పి తెలిసే తను సొంతగా పార్టీ పెట్టుకున్నట్టు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంతకుముందు తను పెట్టినటువంటి తెలంగాణ జాగృతి కాస్త పార్టీ కింద రూపుదిద్దుకుపోతుందా అని చెప్పి ఎక్కడ కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బొమ్మలు కూడా లేవు. సో ఖచ్చితంగా 2028కి బీఆర్ఎస్ ఉండదు కాబట్టి తెలంగాణ జాగృతి తెచ్చుకోబోతుందేమో అని అర్థమవుతుంది. అందుకే మళ్ళీ తండ్రి తన అన్న చేసినటువంటి ఒక తెలంగాణ ఉద్యమాన్ని, లేదంటే ఆ యొక్క ఫీలింగ్స్ని మళ్ళీ లేపాలని చెప్పి చూస్తున్నా సరే అది ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యేలా అయితే కనిపించడం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇదండి మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.